ఇరాన్‌లో అంతా ఓడిపోయింది అమెరికా, ఇజ్రాయెల్ ఓడిపోయిందన్న ప్రచారం అయితే మీడియాలో, సోషల్ మీడియాలో చేసుకోవడం గానీ, నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పినట్టు, ఇరాన్‌కి సంబంధించినటువంటి కీలకమైన నేతలందరూ పోయారు. ప్రస్తుతం పాలకుల మధ్యన ఘర్షణలున్నాయి. పెజెష్కియాన్ మాటను ఐఆర్‌జీసీ పట్టించుకోవట్లేదు. ఐఆర్‌జీసీ కమాండర్ మాటని కిందున్నటువంటి కమాండర్ పట్టించుకోవట్లేదు. ఓ రకంగా పాకిస్తాన్‌లో ఉన్న పరిస్థితి కంటే దారుణంగా ఉంది. ఎవడి మాట ఎవడింటాడో తెలీదు. దాడులు చేస్తారు వాళ్ళు. అదేంటంటే దొంగల్లాంటి దాడులు. బందిపోట్ల దాంటి దాడులు, రౌడీల్లాంటి దాడులు వాటి మధ్య నడుస్తుంది. అదే కావాల్సింది. ఇజ్రాయెల్‌కి కావాల్సింది అదే, అమెరికాకి కావాల్సింది అదే. సుస్థిర ప్రభుత్వాలు ఉండకూడదు. అస్థిర ప్రభుత్వాలు ఉండాలి. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటుండాలి. వాళ్ళు ఏదో ఒక మత ఉద్రిక్తత సృష్టించుకుంటుండాలి. వాళ్ళు అరాచకం చేస్తా ఉండాలి. అప్పుడు అటు పక్కన గల్ఫ్ దేశాలు వీళ్ళ మాట వింటాయి. వీళ్ళకి గౌరవం ఇస్తాయి. అదే సందర్భంలో ఇక్కడ స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండకుండా ఉంటే, వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చస్తుంటే, మన నిఘా వర్గాలను పెట్టుకుని అక్కడ పరోక్షంగా ఎట్టా ఆధిపత్యం చెలాయించొచ్చో చేయించొచ్చు. ఒకప్పుడు నుంచి ఇరాన్‌కి మీదన చేసుకొస్తున్నది అదే వ్యూహం. ఇప్పుడు కాస్త బలం సంతరించుకున్న వేళ, భవిష్యత్తులో ఇరాను తర్వాతన చైనా, రష్యా ఇవన్నీ ఒక్కటైతే జరగబోయే పెను ప్రమాదాన్ని నివారించడమే ఇప్పుడు వీళ్ళు చేసింది. ఇప్పుడు రష్యాకి సంబంధించి ఉక్రెయిన్ అడ్డుపెట్టి మాక్సిమం దెబ్బకొట్టింది అమెరికా. రష్యా ఇప్పుడు ఏం చేయగలుగుద్దంటే ఆయిల్ అమ్ముకుని డబ్బులు సంపాదించుకుంటుంది. కానీ వాళ్ళ రష్యా భారీ యుద్ధాలు అమెరికాలాగా చేయగలదా? చేసే స్థితిలో లేదు. ఉక్రెయిన్ మీదనే దానికి 3 చెరువులు నీళ్ళయినాయి. 4 ఏళ్లైనా అది గెలవలేకపోయింది. కాబట్టి దాని శక్తిని బలహీనపరిచారు. ఇరాన్ శక్తిని బలహీనపరిచారు. రేపో మాపో తైవాన్ మీద కనుక చైనా వెళ్తే అక్కడ చైనాకి దెబ్బతీస్తారు. తైవాన్ని పైకి తీసుకొస్తారు. తద్వారా చైనాని నాశనం చేస్తారు. భవిష్యత్తులో తమకి సమస్య రాబోయే వాళ్ళని దెబ్బతీయాలన్న అమెరికా వ్యూహానికి ఇజ్రాయెల్ అవసరం కూడా ఇక్కడ ఉపయోగపడింది.